ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనంలో విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని ప్రభు మాట్లాడడం మనం చూస్తాం. మనం చాలాసార్లు వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మనం పర్ఫెక్ట్ కాదు, మనలో చాలా లోపాలు ఉంటాయి కదండి. మనం పరిశుద్ధులమని చెప్పలేం, మనం భక్తిపరులమని చెప్పలేం. కానీ పరిశుద్ధంగా ఉండడానికి, భక్తిగా ఉండడానికి, ప్రభుతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించేవారమని మాత్రం చెప్పగలం. మనం చూస్తే గనక మనుషులు ఎప్పుడు మనలో ఉన్న లోపాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పొట్టివాడైన జక్కయ్య, కుంటివాడైన మెఫీబోషెత్. మనలో ఉన్న మంచి కాక ఉన్న లోపాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి దాన్నే మన ఐడెంటిటీగా చిత్రీకరిస్తూ వస్తారు. అదే మన గుర్తింపుగా చాలాసార్లు మార్చబడుతూ వస్తుంది. కానీ ప్రభు అలా కాదు కదా. మనం ఇక్కడ చూస్తే యేసయ్య ఒక పరిసేయుడు తన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు, ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆయన పిలిచిన పరిసేయుడు అంటా ఉన్నాడు, ఒకవేళ ఈయన ప్రవక్త అయితే ఆయన ముట్టుకుంటున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉంటాడు కదా, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటా ఉన్నాడు. ఇది సిన్నర్, షీఈస్ ఎ బిగ్ సిన్నర్ ఆర్ ఎ గ్రేట్ సిన్నర్, చాలా భయంకరమైన పాపి కదా, ఈమె ఎవతయో అంటున్నాడు. చాలా సింగులర్ టర్మ్ యూజ్ చేయడం మనం గమనించవచ్చు. మనం గమనిస్తే గనక ఈ స్త్రీ అయినప్పటికీ అక్కడ నిలబడి కన్నీటితో ఆయన పాదాలని తడిపి తుడుస్తూ ఉంది. నేను చెప్తా ఉన్నాను, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఈరోజు కూడా రక్షించబడి మందిరానికి వెళుతూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్న మనం పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఈ రోజుకి చాలా తప్పులు చేస్తాం, ఈ రోజుకి చాలాసార్లు పడిపోతూ ఉంటాం, ఈ రోజుకి చాలాసార్లు పాపానికి ఆకర్షించబడతాం, కానీ పాపంలో ఉండిపోం. దేవుడు ఏం చూస్తాడనంటే, మనం ఎంత పాపంలో ఉన్న వ్యక్తులమైనా సరే ఆ పాపం నుండి బయటికి రావాలి, పరిశుద్ధంగా ఉండాలి అన్న ఇచ్చ, ఆ కోరికను ఆయన చూస్తాడు. ఈ స్త్రీ పాపే కానీ ఆయన పాదాల దగ్గర కన్నీటితో కడుగుతూ ఏమని చెప్తుందంటే, ప్రభా ఈ పాపంలో నుండి బయటికి రావాలనుకుంటున్నాను, ప్రభా ఈ పాపాన్ని మొత్తం పోగొట్టుకోవాలనుకున్నాను, ప్రభా ఈ పాపాన్ని మీరు క్షమించాలనుకున్నాను, ప్రభా మీరు నా ఈ అర్పణ, మీరు నా ఈ హృదయాన్ని యాక్సెప్ట్ అనుకుంటున్నాను, మీరు నా హృదయాన్ని బాగు చేయాలనుకున్నాను. ఈ పాపం వద్దయ్యా, ఈ పాపిష్టి జీవితం వద్దయ్యా, ఈ వ్యసనం వద్దయ్యా, ఈ అలవాట్లు వద్దు, ఈ శాపం వద్దు, ఈ కాడిని బ్రేక్ చేయమని ప్రభు దగ్గర అడుగుతోంది కన్నీటితో. ప్రభు ఈ పాపము నా అంతటి నేనుగా జయించలేను, కానీ మీరు సహాయం చేస్తే ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఈ పాపం నుంచి బయటికి రాగలనని ఆయన పాదాలు పట్టుకుంటోంది. అమ్మ, మనం ఆరాధించే దేవుడు మన హృదయంలో నిజంగా, అయ్యా నేను పరిశుద్ధంగా ఉండాలనుకున్నా, అయ్యా నేను పాపాన్ని అసహించుకోవాలనుకున్నా, దురభిమాన పాపంలో పడకుండా నా పాదములు జారిపోకూడనట్లు నన్ను గట్టిగా పట్టుకో అయ్యా, నాకు సహాయం చేయమని కీర్తనకారుడు ఆనాడు చేసిన ప్రార్థన మనం కూడా చేయగలిగితే, నా అంతటి నేనుగా పరిశుద్ధంగా ఉండలేను ప్రభా, కానీ మీరు సహాయం చేస్తే నేను ఉండగలను. మన యొక్క హృదయము ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఎలాంటి హృదయంతో మనం వస్తున్నాం, పర్వాలేదులే, ఏం కాదులే, లైట్లే, తర్వాత మారొచ్చులే అని కాకుండా, ప్రభా నీ వలే నేను మారాలనుకున్నా, ప్రభా నీ వలే నేను పరిశుద్ధంగా ఉండాలనుకున్నా, నీ వలే క్షమించాలనుకున్నా, నీ వలే సమాధానం కలిగి ఉండాలనుకున్నా, నా వల్ల కాదయ్యా, నాకు నువ్వు సహాయం చేయని యథార్థమైన హృదయంతో మన ఎదలోతుల్లోంచి ఒక మొర్ర, ఒక మూలుగు ఆయన పాద సన్నిధికి చేరితే చాలు. మనుషులు పాపిగా గుర్తించవచ్చు, మనుషులు మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టచ్చు, కానీ ప్రభు మాత్రం నేను మారాలనుకున్నా, ఈ పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నా అని మనం నిజంగా ఆయన దగ్గర నిలబడితే చాలు,
ఆయన ఆమెతో చెప్తున్నారు, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడే దేవుడు. మన యొక్క ఇంపర్ఫెక్ట్నెస్లో తన పర్ఫెక్ట్నెస్ని తీసుకురాగలిగిన దేవుడు. మన యొక్క లోపములన్నిటిలో తన కృపతో మన ప్రతి లోపాన్ని భర్తీ చేసి మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రభువా, బియాండ్ ద బ్లెస్సింగ్, నా హృదయంలో ఇదే మాట ఉంది. బియాండ్ ద బ్లెస్సింగ్, బియాండ్ ద క్యాపబిలిటీ, బియాండ్ ద కెపాసిటీ, మన సామర్థ్యంకు మించి, మన శక్తికి మించి మనల్ని వాడుకోవడానికి తగిన దేవుడు. మన సామర్థ్యానికి మించి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, ఈ రోగం నుంచి నన్ను విడిపించు, ఈ పాపం నుంచి నన్ను విడిపించు, ఈ వ్యసనం నుంచి నన్ను విడిపించని యథార్థమైన హృదయంతో ఆ రోజు స్త్రీ తన అత్తరును పగలగొట్టి, ఆ సీసాను పగలగొట్టి ఆయన పాదాలను అత్తరు పూసినట్లుగా, కన్నీటితో ఆయన పాదాలను కడిగినట్లుగా మనం కూడా ఇష్టపడితే చాలు. బియాండ్ ద బ్లెస్సింగ్, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే దేవుడు, మా లోపాలను బట్టి ఆశయించుకునే దేవుడు కాదు. ద గాడ్ ఆఫ్ సిన్నర్స్ ప్రభువా, పాపులను ప్రేమించి మరలా మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడే దేవుడు, మా లోపాలతోనే మమ్మల్ని అంగీకరించే దేవుడివి. దాన్ని అంతటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనుపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.